సీఎం జగన్ అన్న మొదటి నుంచి చెప్తున్నాడు ఇది పేదలకు పెత్తందారులకు నడుమ జరుగుతున్న యుద్ధం అని. ఆయన చెప్పినట్టే చంద్రాలు పెత్తందారి రాజకీయాలు చేస్తుండు. పేదలు రాజకీయాల్లో ఎందుకుండొద్దు, పేదలుగానే ఇంకెంతకాలం ఉండాలి అని వాళ్ళను జగనన్న రాజకీయంగా ముందుకు తీసుకెళ్తుంటే దాన్ని చూసి ఓర్వలేని పెద్ద పెత్తందారు చంద్రాలు ఎలాంటి మాటలు మాట్లాడుతుండో వినుండ్రి. సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చారు. అయ్యా చంద్రాల్ సారు, ఏం టిప్పర్ డ్రైవర్లు రాజకీయాల్లోకి రావద్దా, ఎమ్మెల్యేలు కావద్దా, టిప్పర్ డ్రైవర్లు రాజకీయంగా ఎదుగొద్దా? ఇదేనా మీరు కోరుకునే రాజకీయం? ఇంకెన్నాళ్ళు సారు ఇట్లా పెత్తందారితనం చెలాయిస్తారు? ఆడికి జగనన్న చెప్తూనే ఉన్నాడు ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని. పేదలు ఓ వైపున, పెత్తందారులందరూ మరో వైపున. ఈ పెత్తందారులందరినీ ఓడించేందుకు నేను సిద్ధం. జగనన్న అన్నట్టే ఒక పేద బిడ్డకు టికెట్ ఇస్తే ఓర్వలేక ఇగో ఇట్లా మాట్లాడుతున్నావు చంద్రం. అవునయ్యా చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జగన్ ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చాం. ఇది పేదవాళ్ళ పార్టీ. తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే, కాదని చెప్పడం లేదు. కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. అరే వాళ్ళు ఓ సామాన్యునికి టికెట్ ఇచ్చిండ్రు, మనం ఇయ్యలేదు అని సిగ్గుపడాలే గాని ఇట్లా హేళన చేసుకుంటా మాట్లాడతావు ఎందుకు సార్? అసలు మీకు పేదలంటే నచ్చది? ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని అనుకుంటారా అని మీరు అన్నప్పుడే అర్థమైంది మీకు ఎస్సీల మీద పేదల మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది. చూస్తున్నారు కదా జనాలు చంద్రాలు వంకర బుద్ధి. సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ అన్న ఒక సామాన్యుడైన వీరాంజనేయులకి టికెట్ ఇస్తే దాన్ని జీర్ణించుకోలేని చంద్రాలు ఇగో ఇట్లా విషం కక్కుతున్నాడు. అందుకే చంద్రబాబు మాటల మీద కోపం చేసిండు వీరాంజనేయులు. మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. వారిది పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి చంద్రాల్ సార్, టిప్పర్ డ్రైవర్లే అని తీసిపడేయకు. అదే టిప్పర్ తోని దొక్కితే సైకిల్ తుక్కు అవుతుంది. అర్థమవుతుందా?